నటుడు రామకృష్ణ అని ఒక వ్యక్తి ఉంటాడు. ఇతను ట్విట్టర్లో ఏదో పోస్టులు పెట్టడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు తన ట్విట్టర్ అకౌంట్ మొత్తం తీసి పడేసిరంట, డిలీట్ చేసిరు. సో దానికి సంబంధించి నిన్న ఇదొక వార్త కూడా వైరల్ అయింది సోషల్ మీడియాలో. ప్రజాపాలనలో ప్రశ్నిస్తే వేధింపులు, మళ్ళీ కేసీఆర్ రావాలి, పాలనను చక్కదిద్దాలి. నటుడు రామకృష్ణ పోస్ట్. పరిస్థితులు బాగాలేవని ఆవేదన, రక్షించాలని కేటీఆర్కు ట్యాగ్ చేసిండట. ఇక ట్యాగ్ చేస్తే కథమే కదా సోషల్ మీడియాలో ఇప్పుడున్న పరిస్థితుల్లో. మొన్న కూడా సిపి చెప్తా ఉన్నారు, సోషల్ మీడియాలో ఇన్ఫర్మేటివ్ వీడియోలు మాత్రమే చేయాలి. ఎవరిని ఉద్దేశించి పర్సనల్గా టార్గెట్ చేసి తిట్టినా కూడా అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. మరి ప్రజా సమస్యల గురించి మాట్లాడితే, ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడిస్తే మరి ఏంటి పరిస్థితి అంటే అప్పుడు కూడా అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు ప్రజలు ఆవేదనతో మాట్లాడే పరిస్థితి ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ సమస్యలు ఏదైనా కానీ వాళ్ళు విసిగిపోయి 12 ఏళ్ళుగా విసిగిపోయారు. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి కొనసాగుతుంటే మరి వాళ్ళు విసిగిపోయి మాట్లాడతారు. మరి అప్పుడు ఏం చేస్తారు అంటే మాట్లాడిన ప్రతి ఒక్కరిని అరెస్టులు చేసుకుంటూ పోతారా? మీరు ఒకవేళ అంటే సైబర్ నేరాలు జరుగుతున్నప్పుడు మీరు ఆ రకంగా స్పందించవచ్చు. కానీ మీరు సోషల్ మీడియాలో ఎవరు మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెడతామంటే ఎవరు ఊరుకోరు. అది